అందరు అనుకుంటారే నువ్వు ఇది అశోకవనంలా అర్జున కళ్యాణం ఇట్లా ఒకటొక్కటిగా మళ్ళీ ఫాగలు ఇప్పుడు మళ్ళీ ఏకదంలా ఇది అయిపోయింది. అసలు ఆయన ఏమంటారు ఒక క్యారెక్టరే కాదు జెండరే చేంజ్ చేసింది ఇప్పుడు. అంటే అది పెద్ద సాహసమేనే చెప్పాలి. అదొక్కటైతే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 10 నిమిషాలు 5 నిమిషాలే ఉంటారు ఎవరైనా. మరి మొత్తం ఉంటావా సినిమాలో? సినిమా సగం సోను సగం లైలా, లైక్ డైరెక్ట్లీ 50-50. ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా అయిపోయేదాకా లైలా. సోను మోడల్ ఒక డైలాగ్ ఇటువే చాతి చపాతి అది లైలా. సారీ సోను మోడల్ అంటే గజ్జలు వలుగుతాయి గవ్వలు అదురుతాయి. ఈ లైలాది ఛాతీ తలగంగానే అంటది చూడు. నీ ఛాతీ చూస్తే నా ఛాతీ చపాతీ అయినా. అమ్మో ఛాతీలో పెద్ద కథనే ఉన్నది. అది చూసి నవ్వినవి ఛాతీ చపాతీ కావాలని అది మా ఇంటెన్షన్ అది. అయితే ఈయన కూడా ఉన్నారు కదా పోలీస్ క్యారెక్టర్ పెళ్లిస్తాడు. చాలా దినాల తర్వాత ఆయనను కూడా కలిసి అంటే ఆయనని ఎందుకు పెట్టాలనిపించింది? డిఫరెంట్గా ఉంటుంది క్యారెక్టర్ కదా, పోలీస్ క్యారెక్టర్ ఒకటి ఆయన చేసింది. ఆయన ఎందుకు మాకు బేసిక్గా ఫ్రెష్గా కనిపించాలి సినిమా అనిపించింది. ఇప్పుడు అభిమన్యు గారు కూడా అసలు టిపికల్గా నాకు సెట్లో చూస్తే కూడా భయం అవుతుండే. బట్ వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు హిమ్ ఐ అండర్స్టూడ్ హౌ ఫ్రజైల్ అండ్ హౌ చాలా 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 లైక్ ఐ హ్యావ్ వెరీ ఫ్యూ క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ అండ్ హీ ఈజ్ లైక్ వన్ ఆఫ్ మై వెల్ విషర్ అండ్ లైక్ బ్రదర్. మేము ఫుల్ క్లోజ్ అయిపోయిన ఉండే స్వీట్ హార్ట్. అసలు అందరు అనుకుంటారు మనకు బొక్కారెడ్డి అదంతా గుర్తొస్తుంది కదా, అసలు హీఈస్ లైక్ ఎ స్మాల్ కిడ్, అంత మంచి హార్ట్. అవును ఇంతంగానే మనము ఎవరైనా రౌడీ గుండెగాళ్ళు యాక్షన్ చేసేటోళ్ళు రియల్లా చాలా ఒట్టిగా సున్నితమైన మనసుకులు అంట. అవును వాళ్ళు నిజమే కదా. సూర్యకాంత్ లైవ్ ఎగ్జాంపుల్. అప్పట్లో జయప్రకాష్ రెడ్డి కూడా వాళ్ళు ఉట్టి ఫిరికోళ్ళు మళ్ళా చాలా సెన్సిటివ్ కుందేళ్ళాక అంతే. ఇంకా ఫొట్టి గురించి మాట్లాడకపోతే ఫొట్టి అంటే ఫుడ్గా అమ్మో. ఆకాంక్ష बोलो ना आप पूछो. डायरेक्ट को ज्वेलरी में से इधर ही आया. आपके लिए स्पेशल, इस इंटरव्यू के लिए स्पेशल. मेरे के लिए लैला किया कटिंग. कौन किया? इधर सामने लैला किया. लैला पार्लर गया. यस. పార్లర్ ఉంది కదా. ఎందుకు ఇంట్లో కొట్లాడి పెట్టుకున్నదా పార్లర్? లేదు పార్లర్ పెట్టుకుని ఫోటో వేసుడంటే నాకు ఇష్టం అన్నట్టు. తోలు తెల్లగా చేసుడే కాదు, తోలు తీసుడు కూడా వచ్చు. అబ్బా ఆ డైలాగ్ అయితే సీట్లు చినుగుతాయి గ్యారంటీగా. అట్లా ఎట్లా డిజైనింగ్ చేసిరు మరి? ఎక్కడన్నా స్పెషలిస్ట్ తెచ్చిరా? స్పెషలిస్ట్ వచ్చింది నిక్కీ అని ముంబై నుండి దిగిన ఉండే స్పెషలిస్ట్ టీమ్. అసలు ఇంత కూడా కనికరం ఏం లేదు. కస్సా బిస్సా కోసేసి ఈ జుట్లు తీసేసి అన్ని తీసేసి ఇవి కూడా మొత్తం ఇవి సన్నగా చేసిర్రు. ఇవి మొత్తం వ్యాక్సింగ్ చేసిర్రు. అప్పుడు విశ్వ కూడా 15 కేజీలు తగ్గిండు. అండ్ రోజు షేవ్, రోజు బ్లేడ్తో షేవ్ పస్సాలు. అది నీకు ఎట్లా అంటే 3 సార్లు చేస్తే కానీ ఆ చర్మం ఇట్లా అమ్మాయి స్కిన్ లాగా కాదు. నాకు కష్టంగా ఏమన్నా అనిపించింది అంటే రోజు బ్లేడ్ పెట్టి షేవ్ చేసాడు. ఓ అంత ముఖం సాఫ్ ఉంటేనే అంత టైం పట్టింది అంటే నాయసంటి ముఖానికి జేసీఫే కావాలి. అంతే కదా. ఇప్పుడు అంత ఒట్టిగా ఫోటో వేస్తేనే ఆడవిళ్ళ లెక్క కొడతావు నువ్వు. వాళ్ళకు కూడా భూతార్థం పెట్టి చూసిరంటే అందుకోసానికి మరిగా ఆడ నువ్వు ఆమె ఏరువేరు అన్నట్టే ఉన్నది కదా. ఇప్పుడు నీకు పీకుతుంటే అర్థమైంది కదా బా ఎంత తిప్పల పడతారు లేడీస్ మంచిగా కనిపించ నీకు అనేది. వాళ్ళు మళ్ళా పోయి చేసుకుంటుంటారు వాళ్ళ జీవితం అంతా పర్పస్. అమ్మో వారానికి వాళ్ళు ఓపిక్కి నమస్కారం. ఫస్ట్ బట్టల రామస్వామి నుంచి ఎగ్దమ్ బరాబరిలో పడ్డావు. తర్వాత ఏమున్నాయి తర్వాత దీని తర్వాత ప్లాన్ చేయాలి. ఇదే 1-2 కూడా చేయొచ్చా? తర్వాత మైలానే లైలా తర్వాత మైలా కాదే అంటే మళ్ళీ ఇంత పెద్ద స్క్రీన్ కదా ఇది. ఎట్లా ఒప్పించినావు ఫస్ట్ చెప్పిన కథ నచ్చింది ఏమో ఇంత ఇక మాకైతే ఎక్కువ చెప్తలేవు నువ్వు. అడిగిన కాడికే కట్లు చెప్తున్నావు. లేడీ గెటప్ వేసుడే ఫస్ట్ చాలా కష్టం. అది ఈ జనరేషన్ హీరోలలో ఎంత చేసినా చాలా రిస్క్ అన్నట్టే అనుకుంటారు. ఎగ్జిక్యూషన్ చాలా కష్టం. అందుకని మళ్ళీ మంచి ప్రొడక్షన్ సపోర్ట్, ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉండాలి.
దానికి సాహు గారు వాళ్ళు ఒక్కరు కాదు కదా ఇప్పుడు మ్యూజిక్ ఇదేంటి లియాన్ జేమ్స్ గుండెల్లోనా ఆల్మోస్ట్ పడిపోయింది హ్యాట్రిక్ మాది సినిమా ఇది. అవును ఆల్రెడీ హిట్ ఇచ్చారు ఇద్దరు. ఇదో మూడో సినిమా. అలా ఇచ్చుకుందాం మేబీ ఎట్లా అనిపించింది పాటలు? మంచిగా అనిపించింది. అది ఏంటిది ఆయనతోనే రత్తమ్మ పెంచల్ దాస్ అన్న అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో రెండు సాంగ్స్ విశ్వక్ రాశాను. లిరిసిస్ట్ కూడా బయటకు వచ్చి ఫల్టీ అవుతావు ఇక నువ్వు అవుతావు ఏదో ఒక రోజు కొరియోగ్రాఫర్ కూడా అవుతావు. ఇక డాన్సర్లను కూడా ముందు చేపిస్తావు అంతే కదా. ఉండాలన్నా ఉండాలి, అది తప్పేముందే. 24 క్రాఫ్ట్స్ మీద పట్టు ఉన్నోడే కదా ఎక్కువ రోజులు ఉంటాం కదా. మరి ఇక ఫస్ట్ నీదే బోనియా, ఆఖరికి కూడా ఎవరు లేకుంటే నాది లేదా అరబాయ్ అన్నట్టు చూసుకుంటాం అంతే. చెప్పనా రామనారాయణ నువ్వే క్యాప్టెన్ ఇప్పుడు. ఇంకా లైలా గెటప్ వేసినాము. కానీ మంచిగా సెట్ చేసుకుండు సినిమా. అసలు ఎక్కువ మొగోళ్ళు ఉండరు సెట్ మీద. బ్యూటీ పార్లర్ కూడా ఓన్లీ లేడీస్ పార్లరు, మధ్యలో సోను మొత్తం లేడీస్. మస్తు థాట్స్ వస్తుంటాయి ఇక, థాట్స్ మస్తు వస్తుంటాయి ఇక. ఎప్పుడు అంటే పూల వనంలో ఉన్నట్టు కాదు, మేము కెమెరా వెనకాల ఉంటాము, పార్లర్లో ఉండేది విశ్వకే. కరెక్ట్గా కెమెరాలు ఉంటాయి కదా. అని ఏదన్నా బాగా సెట్ చేసుకుండు కదా కలర్ఫుల్ గా. రోజు పొద్దున పనికి పోయేటప్పుడు అబ్బా అనిపిస్తుంది. అట్లా బాగా సెట్ చేసుకుండు. అంటే 2 చేతులు ఉంటేలే సఫర్లు అన్నట్టు. ఇప్పుడు అందరూ చుట్టూ ఉన్నారనుకో ఎంత ఉల్లాసంగా ఉంటుంది కదా. అన్న అనేది ఏంటంటే మొత్తం మగోళ్ళే లేకుండా మస్తు మంది ఆడపిల్లలు కూడా ఉన్నారు. అంటే ఎక్కువ ఉన్నారు, మొగలు తక్కువ ఉండే. అంటే నీ టేస్ట్ ఏంటిదో చెప్పిండు అది. ఎగ్జాక్ట్లీ అన్న కలర్ఫుల్ గా ఉందామని అట్లా చేసినాం. ఇప్పుడు సిచ్యువేషన్కు పాటలు నువ్వే చెప్పినావా? సిచ్యువేషన్ చెప్పిన తర్వాత లియాన్ చేస్తాడు, మనం ఓన్లీ సిచ్యువేషన్ చెప్తాము, లియాన్ చేసుకుని వస్తాడు ట్యూన్. అంటే ఈ ఉరుకుడు మళ్ళీ దెబ్బలు కొట్టుడు ఇవన్నీ దానికి కూడా స్పెషలిస్ట్. ఏం దెబ్బలు? దెబ్బలు కొట్టుడే, ఆగం దెబ్బలు కొట్టుడు, యాక్షన్ ఫైట్. నువ్వు నవ్వకుండా అవతల వాళ్ళు నవ్వాలని ట్రై చేస్తున్నావు. నువ్వు నవ్వకుండా ఏడుస్తున్నావు డైలాగులు. అంటే దెబ్బలు కొట్టుడు అంటే యాక్షన్, దెబ్బలు పడతాయి రాజా. అది మా దాంట్లో దెబ్బలు పృథ్వీ మాస్టర్ కొట్టిరు, ఆయన మాస్టర్ కొట్టిరు. అంటే రవిడి గుండెగాడే ఆయన కూడా రవిడి గుండెగాడే. పెళ్లిసందడు పృథ్వీ గారా? ఆయన పోలీసులో కూడా 2 రకాలు ఉంటారు కదా. నాటి పోలీస్ ఆయన. ఇప్పుడు అంటే కథ ఎక్కడ కూడా 2-3 ఇంటర్వ్యూలలో చెప్పారు కానీ ఏడ చెప్తలేరు. ఇక టైలర్ గురించే చెప్తున్నారు. ఇంకా మనం ట్రైలర్లో చూడని క్యారెక్టర్లు కూడా ఉన్నాయి సినిమాలో. అవి సర్ప్రైజ్ క్యారెక్టర్లు ఉంటాయి. అభిమన్యు సార్ ఇంకా మనం పూర్తిగా చూడలేదు, అంటే కొత్త షేడ్ కనబడుతుంది. డబల్ యాస్కెన్ కూడా ఉంటుందా? నువ్వేమో ఉండొచ్చేమో అంటే డౌటింగ్ ఏది. అందరికి డబల్ ఉన్నాయా? ఏంటి యాస్కెన్లు అంటున్నారు. అంటే ఇంకా మీరే ఇప్పుడు హీరోనే కామెడీ చేసినాక ఇంకా జోకర్లతోనే పని. అందుకే నాయసంటోళ్ళు సినిమా అడగనికి పరిస్థితి లేదు. మన దాంట్లో అద్నాన్ ఖాన్ అని ఆయన కూడా ఉన్నారు, హైదరాబాద్ ఓల్డ్ సిటీ. ఈ సినిమా అంతా ఓల్డ్ సిటీలో జరుగుతుంటుంది కాబట్టి టైలరింగ్ లాగా అనిపించింది కదా. ఆడు ముట్టుకుంటే అంటే ఇట్లా ఉందంట అంటాడు కదా. 4వ రూమ్ ఖాళీ ఉంది. For more videos like this, subscribe Big TV channel.